ఫైల్ చేయరండి. ఇప్పుడు ఫైల్ చేస్తే అక్కడ వీళ్ళ రంగు బయటపడిపోద్ది, వీళ్ళ బండారం బయటపడిపోద్ది, కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో వీళ్ళకి తెలియదు. సరే, అంటే ఇప్పుడు కోర్టులు ప్రతిపక్ష హోదా కేసు ఇప్పుడు ఆబ్సెంట్ తప్పించుకోవడం 6 నెలల కనుక అసెంబ్లీ కాదు అనర్హత వేయటని చెప్తున్నారు. మరి దాని నుంచి కూడా తప్పించుకుంటే అది కూడా కష్టం కదా. కంటిన్యూ చేద్దాం, వేరే వాళ్ళ వాయిస్ తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తారు రమేష్ గారు. అరుణ్ గారు ఎస్, ఏం చెప్తారు? ఇప్పుడు విన్నారు రమేష్ గారు ఏం చెప్పారు. మేము వచ్చినప్పటికీ మాకు అవకాశం ఇవ్వని దానికి మేము వెళ్ళి ఏం చెయ్యాలి? సార్, ప్యానెల్లో పెద్దలకు మీకు వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. రమేష్ గారు ఒక విషయం మర్చిపోయారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి గురించి క్వశ్చన్ చేయడానికి వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వీళ్ళకి గనక గెలిపించేటువంటి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళదే అయి ఉండేది, ముఖ్యమంత్రి సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉండేవాళ్ళు. వాళ్ళని గెలిపించింది కేవలం వారి వారి నియోజకవర్గాల ప్రజలు గెలిపించారు యాజ్ ఎమ్మెల్యేలుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధ్యత అండ్ ప్రయారిటీ కేవలం పులివెందుల ఎమ్మెల్యే. ఇవాళ వాళ్ళ అసెంబ్లీకి వెళ్లాల్సింది కూడా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి సమస్యలు, వీటి గురించి అసెంబ్లీలో వినిపించడానికి ఆ నియోజకవర్గానికి రావాల్సినటువంటి చట్ట ప్రకారం, హక్కు ప్రకారం రావాల్సినటువంటి వాటి అర్హతలన్నింటినీ తెచ్చుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా అక్కడ ప్రాతినిధ్యం వహించాలి. అది ఒక ఎమ్మెల్యేగా బాధ్యత. మేము అలా చెయ్యము, మేము ప్రతిపక్షం ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళతాము అని చెప్పేసి కనుక వీళ్ళు ఇప్పుడు ఇవాళ మాట్లాడాల్సి వస్తే క్లియర్లీ రాజీనామా చేయమని చెప్పండి. రాజీనామా చేసి పులివెందుల ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డిని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మీ తరపున మాట్లాడడానికి లేదా రాష్ట్రం తరపున మాట్లాడడానికి అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి అందుకే రాజీనామా చేశాను. ఇప్పుడు నన్ను ప్రతిపక్ష నేతగా మీరు ఆమోదించి పంపించాలి అనుకుంటూ నన్ను గెలిపించండి, లేదంటే కేవలం ఎమ్మెల్యేగా నేను వెళ్ళను అంటున్నాను కాబట్టి వద్దు అని కూడా నన్ను ఓడించండి అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి అదే స్టేట్మెంట్ గెలిచి అప్పుడు రమ్మని చెప్పండి. ఆ రోజు మేము అందరం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. ప్రజలు ఇవ్వనటువంటి అర్హతని, ప్రజలు ఇవ్వనటువంటి యోగ్యతని కోర్టులకు వేసో లేదంటే ప్రజలకు ఉన్నటువంటి హక్కును కాలరాసి, ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి హక్కుని కాలరాసి బయట హడావిడి చేస్తూ మాకు ఇస్తారా లేదా అని చెప్పేసి డిమాండ్ ఫుల్ గా లాక్కోవాలి అంటే దాన్ని చట్ట పరిధిలోకి తీసుకుని చట్టం ఇవ్వమన్నప్పుడే ఇస్తాం, లేదంటే ప్రజలు ఇవ్వమన్నప్పుడే ఇస్తాం. ప్రజలే ఇవ్వనటువంటి హక్కుని ఇచ్చేటువంటి అర్హత మాకు లేదు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసే ఏ ప్రభుత్వం కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడదు, కుదరదు కూడా. అలా గతంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాలను వాళ్ళు లిఖించుకొని పాలించారు కాబట్టి వాళ్ళు ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ సిచ్యువేషన్ లో కూటమి ప్రభుత్వం వెళ్ళాలనుకోవట్లేదు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చినప్పుడే వెళ్తారు, లేదంటే రాజీనామా చేయమని చెప్పండి ఓపెన్ గా 11 మందిని. రమేష్ గారు వస్తారు మీ దగ్గర. మళ్ళీ దుర్గాప్రసాద్ వాయిస్ తీసుకుని, దుర్గాప్రసాద్ గారు మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికి గుడ్ మార్నింగ్. ఇది చాలా విడ్డూరంగా ఉందండి. దేశంలో కొన్ని ప్రెసిడెన్సీస్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అనేక రాష్ట్రాలు, 30 రాష్ట్రాల్లో రాష్ట్రాలు నడుస్తూ ఉన్నాయి, దేశంలో నడుస్తూ ఉంది. గతసారే చూసినాం, కాంగ్రెస్ పార్టీకి, జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వస్తే దేశంలో ప్రతిపక్ష హోదా లేదు. వాళ్ళు ఎక్కడా గొడవ చేయలేదు, ఎందుకంటే తెలుసు వాళ్ళకి. 94 సంగతి ఏదో చెప్తున్నారు. 94లో ఎన్టీ రామారావు గారికి అఖండ విజయం వచ్చినప్పుడు 26 సీట్లు వచ్చిన పీజేఆర్ కూడా ఆ రోజు ప్రతిపక్ష హోదా లేదు. కానీ అసెంబ్లీకి పోతే ఏ రకంగా ట్రీట్ చేశారో చూసాం మనం. ప్రజావాణి వినిపించడానికి ఇచ్చారు అవకాశం, కానీ మాకు పర్టికులర్ గా మాకేదో హక్కులాగా కొట్లాడతామంటే కుదరదు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెందుల ఎమ్మెల్యే, వారు ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఏదైనా రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. ఆయన వస్తే అసలు ఆయన ఎందుకు భయపడిపోతుండో నేను ఇవాళ మీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. గతంలో 23 సీట్లు వచ్చిన మమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఏది మాట్లాడితే ఏ రకంగా ప్రతిరోజు అవహేళన చేసి, ప్రతిరోజు భయానకంగా, అంటే ఒక మానసిక ఒత్తిడికి లోన్ చేశాడో అదే పరిస్థితి తనకు వస్తుందని చెప్పి వాళ్ళు అతను పోట్లేడు, ఆ భయంతో పోట్లా. కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాదు. మీరు చేసినంత ఇదిగా కూటమి ప్రభుత్వం చేయదు. ప్రజా సమస్యల మీద చర్చించండి, పోయి రమ్మని అడుగుతున్నారు, ప్రతిసారి ప్రజా సమస్యల మీద అడుగుతున్నారు. కానీ ఇది ఈ 10% అనేది భారత రాజ్యాంగంలో లేకపోవచ్చు, కానీ ఒక ప్రెసిడెన్సీ, ఒక పొజిషన్ గా, ఒక ప్రోటోకాల్ గా వస్తుంది భారత ప్రజాస్వామ్యంలో. ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కానీ ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే
నేను ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్, జయప్రకాష్ నారాయణ గారు ఒక్కడే ఉమ్మడి రాష్ట్రంలో గెలిచారు. అవును. వారికి ప్రతిపక్ష హోదా లేకపోయినా బ్రహ్మాండమైన సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అట్లే సిపిఎం పార్టీలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ఫ్లోర్ లీడర్ గా వాళ్ళు ఉంటే వాళ్ళకి బ్రహ్మాండంగా రాష్ట్రాల